ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. కిచెన్లోంచే చూపిస్తున్నా. సో మటన్ అయితే తెచ్చుకున్నారనమాట. అందుకే మటన్ కర్రీ అయితే చేస్తున్నా. మొన్న ఒకరోజు చెప్పినా కదా మటన్ తెచ్చుకుందామంటే అమాస వచ్చింది, తెచ్చుకోలేదని చెప్పేసి. సో ఈరోజు కర్రీకి ప్లస్ పచ్చడికి కూడా తెచ్చిండనమాట. సో ఇదంతా పచ్చడి చేయాలంట. పచ్చడికి ఎక్కువ తీసుకున్నాడు, కర్రీకి తక్కువ తీసుకున్నాడు. ఇది వచ్చేసి బగారన్నం అన్నమాట. బగారన్నం అయితే వేసిన. మా హస్బెండ్ ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. అదే పచ్చడికి కొంచెం మాడుతుంది, సామాన్ కావాలన్నమాట. ఇలాచి, లవంగా, చెక్కలతోటి మసాలా చేసేది ఉంటుంది పచ్చడికి. సో అవి అయిపోయి వచ్చినాయి ఉండే, కానీ బిర్యానీ మసాలా మొత్తం అయిపోయి వచ్చినాయి. ఇంతే ఉండే. ఇందులో ఇలాచి, లవంగాలు లేవు, ఓన్లీ సాజీరా ఒకటే ఉంది. సో షాప్ దగ్గరనే ఉన్నాడు అనమాట. చిన్నోని తీసుకొని వెళ్ళిండు. నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు తీసుకొని వచ్చి అట్లే తీసుకొస్తా. తొందరగా ఫోన్ చేసి చెప్పు, షాప్ కాడ ఉన్నాను. ఫోన్ మీద ఫోన్ చేస్తున్నా. అందుకే వీడియో మధ్యలో ఆపి ఫోన్ మాట్లాడినా. ఇందిరా చికెన్ రెడీ చేయడానికి నీవెన్ను చెప్తున్నా. చికెన్ రెడీ చేసుకొని తెలియదు. చికెన్ కూర వాళ్ళకి తెలుసు, మటన్ పచ్చడి చేస్తున్నా. పచ్చళ్ళకి సామాన్ ఏం కావాలో నాన్నకి తెలియదు, అందుకోసం అడుగుతున్నారు. సో వీళ్ళు ఇంతసేపు ఉస్తాద్ భగత్ సింగ్ నెట్ఫ్లిక్స్లో వేసిరు కదా, చూసిరనమాట. ఇందాక సగం మూవీ చూసినాం. ఆల్రెడీ ఆ సినిమా థియేటర్లో వీళ్ళు 2 సార్లు చూసిరు, నేను ఒకసారి చూసిన. ఆ రోజు నన్ను వదిలేసి సినిమాకి పోయిరని వీడియో పెట్టినా కదా. సో మళ్ళీ సినిమా అయితే నెట్ఫ్లిక్స్లో వేస్తే చూసిరు, సగం చూసిరు. మధ్యలో స్నానంకి వెళ్ళేసి వస్తామని చెప్పేసి చిన్నోడు టీ బంద్ చేసిండు. ఇంకా అప్పటి నుంచి స్నానాలు, బయటికి పోవడాలు ఇదే అవుతుంది. ఇంకా వచ్చినాక యాక్చువల్గా సినిమా చూసి వచ్చినాక ఒక 10-20 రోజులు ఆ సినిమా పిచ్చిలోనే ఉండే. ఆ సినిమా డైలాగ్స్ చుట్టుకుంటూనే ఉండే. ఆ మబ్బు అనేది వదిలింది, ఈ మధ్యనే వదిలింది. ఇప్పుడు మళ్ళీ సినిమా చూసారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. భగత్ సింగ్ ఆ డైలాగులు, ఈ డైలాగులు. ఏదైనా సినిమా చూస్తే ఆ సినిమాని ఒక 1 మంత్ దాకా ఆ సినిమాని, ఆ హీరోని, ఆ డైలాగులని మైండ్లో పెట్టుకుంటారు. కూలీ సినిమా చూసినప్పుడు కూడా అంతే. ఇంకోటి కూలీ తర్వాత ఇంకేదో ఓజీ, భగత్ సింగ్ అండ్ ప్రభాస్ ఏదో సినిమా వచ్చింది కదా, రాజాసాబు. ఇవన్నీ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఆ మైండ్లో ఒక 1 మంత్ దాకా ఉంటుంది ఆ సినిమా డైలాగులు, పాటలు. అది ఏంటుంటారు, నేను ఇదే అవుతా అంటారు. ఆ తర్వాత ఇంకో సినిమా చూస్తే మళ్ళీ అదే అవుతా అంటారు. అట్లుంటారు వీళ్ళు. సో టైము 12 వస్తుంది. కానీ ఇంకా ఈరోజు సండే కదా, అందులో సండే ఇంకా వీళ్ళకి ఎగ్జామ్స్ లేవు, ఏం లేవు అనే దాంతో 8 గంటలకు లేచిన. నేనైతే మంచిగా చాలా రోజుల తర్వాత మంచిగా వండుకున్నా. 8 గంటలకు లేచిన ఈరోజు. ఏం తాగుతున్నారా? బీట్రూట్ జ్యూసా? తాగి మా హస్బెండ్కి పెట్టిన, తాగలేడు, మర్చిపోయాడు. వీడు తాగేస్తుంది. తాగి టిఫిన్ చేసిరు. టిఫిన్లు ఒకటి అయినాయి. మా హస్బెండ్ ఒకటి తినలేడు, మేము ఒకటి టిఫిన్ చేసినాం. మాకు అతను బయటనే తిరుగుతూ ఉన్నాడు. ఏసీ తెచ్చిండే కదా షాప్లో, ఏసీ ఫిట్టింగ్ అతను నిన్ననే వస్తా అని రాలేడంట. సో ఈరోజు వస్తే ఫిట్ చేయించుకుంటున్నాడు. మటన్ మాడిపోతుంది, ఫస్ట్ అందులో నీళ్ళు పోయాలి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పుడు సరే చిన్ననే తీసుకోపోతారు ఫ్రెండ్స్. మా డాడీ నన్ను తీసుకోవాలి ఎందుకో రోజంతా ఫ్రెండ్స్. తీసుకుపోవామంటే నీ వల్ల చేస్తావు, అందుకోసమే తీసుకోపోవాలి అంటుండు. అందుకోసమే తీసుకుపోతలేదు. వాడికి తర్వాత సంగతి చెప్తాను. నేనైతే వాళ్ళైతే వెళ్ళిండు, నేను ఇది కూర్చొనైతే డ్రాయింగ్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ప్రసాద్ డ్రాయింగ్ చూపిస్తా, ఆ డ్రాయింగ్ చూడండి. నాకు బాగా కొడుతున్నా, అందుకోసమే డ్రాయింగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు పెన్ను కావాలి ఫ్రెండ్స్. పెన్ చేస్తా ఫ్రెండ్స్. డ్రాయింగ్ చేసేదంతా వీడియో తీస్తావా? డ్రాయింగ్ మొత్తం వేసినాక తర్వాత చూపిద్దులే. వేసుకో, డ్రాయింగ్ వేసుకో. డ్రాయింగ్ మొత్తం వేసినాక ఏం వేసినామని చూపిస్తా. ఫోన్ ఎందుకు? పెట్టిస్తా. సో సండే రోజు రాశి ఫలాలు ఖచ్చితంగా చదువుతాను నేను. ఇందులో ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇందులో రాసినవి కొంచెం జరుగుతుంది, 70-80% అన్నట్టుగా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా సండే బుక్ చదువుతా రాశి ఫలాలు. ఫోన్ కావాలా నీకు? డ్రాయింగ్ వేసుకొని ఇంకే తీసుకోపో. డ్రాయింగ్ మొత్తం వేసినాక అప్పుడు ఏం వేసినా అని చూపి. మొత్తం వేసేటప్పుడు అంతా రికార్డింగ్ పెట్టుకుంటూ వస్తే 10-15 నిమిషాలు అదే అవుతుంది. వీళ్ళ బొమ్మలు ఉండే ఇవి రాశి ఫలాలు. ఇన్ని
చాలు నష్ట అయిపోతా కదా ఇన్ని సామాలా చిన్నోడిని ఊక పైకి వచ్చిండు చిన్నోడు చిన్నోడా ఓ గాది ఎక్కడైనా పట్టుకొని రావచ్చు కదా ఏమంటారా తీసుకున్నా ఫోటో వచ్చిన మాట్లాడలేదు రావచ్చు కదా ఇవన్నీ నాకు పెడతావు ఇన్ని కాదా మీరు ఇవన్నీ నాకు వదిలేసిన వచ్చేసిన 4 పూచ పండ్లు అన్నీ నాకు వదిలేసిన బాటిల్ ఒకటి పట్టుకొని చిన్నోడైతే ఊపుకుంటూ వచ్చేసిండు పైకి ఆలస్యం అయిపోయిందబ్బా కింద పోయి పైకి ఎక్కేవారికి ఇది వచ్చేసి పచ్చడికి అయితే జస్ట్ ఏమంటారు పసుపు ఉప్పు 1 స్పూన్ ఆయిల్ వేసి మరలా పెట్టున్నా అప్పుడే పిలిచారు ఇంకా దీన్ని కలపను కూడా కలపలేను అసలు చుక్క నూనె కూడా పోసలేను చూడండి ఇది మటన్ ఒకటి కడిగేసి నీళ్ళంతా ఇది వదిలేసి మటన్ ఒక్కటి జస్ట్ అంటే మొత్తం గట్టిగా స్వీజ్ చేయలేదు ఊకే ఇట్లా తీసి ఇట్లా వేసేసిన ఉడకాలి కదా మటన్ ఇంకా ఇదే వాటరే ఇంతగానో బయటకు వచ్చేసింది మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి లేకపోతే మాడిపోతుంది హై ఫ్లేమ్లో పెడితే వీడియో రికార్డింగే లేదు ఇక రండి ఇక్కడ మా ఊళ్ళో మధ్యలో పంచాయతీ నడుస్తుంది పంచాయతీ వెనకాల యాక్చువల్లీ ఇంతసేపు వీడియో తీసినాము గొడవంతని కాకపోతే వీడియోనే రికార్డింగ్ అయ్యలేదు కానీ ఇంకా పంచాయతీ తెగలేదు ఆగండి ఇక ఏమేమి చెప్పు ఏమేమి చెప్పు ఏమని జోక్ చేసిండు ఎందుకు జోక్ చేసిండు ఏం విషయంలో జోక్ చేసిండు వేసేవాడు వస్తుందా ఇక్కడ మటన్ పచ్చడి ఒకసారి ఇట్లా కలిపిపో అది గుంత చెంచులు చూడు దాంతో కలిపిపో చెప్పు నువ్వు ఏడవకురా ఈడు 700 ఏడుస్తాడు ఏమంటారు 60 అరుస్తాడు ఈ 2 చేస్తాడు ఏడవకు ఇల్లగా చెప్పు నిదానం చెప్పు ఏడవకు అరవకు వాడు ఎట్లా ఎత్తున్నట్టుగా వాడు అసలు అనలేడంట కదా జోకు దానిందా సీరియస్గా తనలే కదా ముందు దాన్ని సీరియస్గా తీసుకొని వచ్చి నాదే ఎందుకు చెప్తున్నావు పెద్ద సీరియస్ మ్యాటర్ వాడు నన్ను అక్కడ తీసుకొని వచ్చి పోస్తాడంట అని సీరియస్గా వచ్చి చెప్తున్నాడు సీరియస్ మ్యాటర్ అయితే కాదు కదా జోకు చేసిండు కదా మరి జోకు కూడా నువ్వు ఇంత సీరియస్గా ఏమిటి తీసుకుంటున్నావు జోకు జోకులాగా అసలు నువ్వు అనేలేవా అసలు అనేలేడంట అసలు మీకు కత్తెర దగ్గరికి ఎందుకు పోయారు పంచాయతీ సాయంత్రం కొట్టుకుంటా పొడుచుకుంటా అనుకుంటూ ఉంటారేంద్రా ఉన్నదే ఇద్దరు మంచిగా ఉండాలిరా నీకే అన్నం మీద అట్లా చేయలేపుతారా అట్లా అన్నం మీద చేయలేపుతారా నిన్ను నువ్వు కూడా షీటికి మాటికి తమ్ముడు ఇష్టం పోయేం స్పీడ్ పెట్టేసి వచ్చినావే ఏమిడికి పెట్టేస్తావే నువ్వు మాడతావు నేనేం తినాను కదా తినేది మీరే కదా ఇక్కడ పెద్ద పంచాయతీ నడుస్తుంది తెంపుతున్నా లేదా పంచి కాదు పంచాయతీ గొడవ పడుతున్నారు కదా మీ ఇద్దరు సాల్వ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇంతకు ముందు బాగా నడిచిందే ఏమంటారు రసవత్తరంగా నడిచిండే కానీ వీడియో రికార్డింగ్ అయ్యలేదు ఇక్కడ పెట్టేసినా వదిలేసినా రికార్డింగ్ అవుతుంది అనుకున్నా గొడవలో లీనమైపోయినా తర్వాత చూస్తే రికార్డింగ్ అయ్యలేదు లేవు అక్కడ కూర ఒకటి పచ్చడి ఒకటి పెట్టేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటా వస్తుంది ఎవరక్క పెట్టారు వద్దని చెప్తున్నా మస్తు నూనె పోసిన బాగా ఉడికితే పైకి తేలుతుంది అది ఇది నీళ్ళంతా పోయేదాకా ఉడికించుకోవాలి కొంచెం పీస్ ఎక్కువ బోన్స్ తీసుకున్నావేంది నువ్వు బాగుందా లాస్ట్ టైం చేసిన పచ్చడి
ఆ రోజు నిజంగా ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా? పర్ఫెక్ట్ సరిపోయినాయి. ఈసారి ఎట్లయితే భగత్ సింగ్ ఏ పెట్టే సగమే చూసిర్రు. ఎవరో ఫోన్ చేస్తుంది. వీళ్ళ క్లాస్ టీచర్ ఫోన్ చేసింది. విన్ని వాళ్ళ క్లాస్ టీచర్ 23rd ప్రోగ్రెస్ కార్డ్ ఇస్తారంట. June 12th మళ్ళీ స్కూల్ రీఓపెన్ అంట. హాలిడేస్ అంట రేపటి నుంచి. June 12th 23rd ప్రోగ్రెస్ ఇస్తారంట. నేను అదే అడిగినా, ఎందుకు టీచర్స్ వాళ్ళు కూడా చెప్పారంటనే సార్కి ఒక 5 days హోంవర్క్ ఇద్దాం సార్, ఎందుకు హాలిడేస్లో అంటే కూడా సార్ లేదు ఇవ్వండి అని అంటే ఆల్రెడీ స్కూల్ క్లాస్ అయిపోతుంది. అయిపోయిన క్లాస్ ఇదే మొత్తం డైరీలో నింపేసారు. రోజుకొకటి రాయండి అని అయిపోతుంది. అంత అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్కి వెళ్తారు. నెక్స్ట్ క్లాస్కి సంబంధించింది ఉంటుంది. కానీ అయిపోయిన క్లాస్ తీసుకొని ఏం చేస్తారో ఏమో. పిల్లలకి జనరల్ నాలెడ్జ్ వస్తే చాలు, కానీ మరీ ఇంత టైట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా వీళ్ళు కూడా టీచర్స్ వాళ్ళు మేము కూడా చెప్పినాం, కానీ సార్ వాళ్ళు ఇంటలేరు. ఇచ్చిర్రు రాపిచ్చే కాడికి రాపిచ్చండి అంటున్నారు వీళ్ళ టీచర్. ఏంది మాట్లాడుతుంటేవా? మాట్లాడినంటే మళ్ళా మీ మేడం దగ్గర. మీ మేడమే కదా. చూద్దాం 23rd రిపోర్ట్ కార్డులు అంట. ఈరోజు డేట్ ఎంత? 19. ఇంకా 4 days ఉంది. ఇదేరా అవే నీళ్ళు వాటర్, సబ్జా వాటర్. ఈ కాయలా పండ్లానే? 2 మొన్న కాయలు తెచ్చినావు, వేస్ట్గా పడేసిన. అసలు తీయగా కూడా లేవు 2 కాయలు. నువ్వుకే మామిడి పండ్లు నాకు అడగని చేయండి తేకు. పండ్లు ఉంటేనే పండ్లు ఉంటే తింటాము. ఇవి తోతపరి కాయలు తీయగా కూడా ఉండవు, వేస్ట్గా. ఇవి మసాలాలు పచ్చడి. అద్దాలు ఎందుకు? మోజీ సినిమా వచ్చేయండి, భగత్ సింగ్ సినిమా చూసి అద్దాలు కావాలంటే ఇతనికి. ఎత్తుకోపోబే. నేనెందుకు అడుగుతాను? నేను పెట్టుకుంటున్నా, నువ్వు పెట్టుకుంటావా? చిన్న చిన్న మ్యాంగోస్ కాదురా, ఇలాచీలు రావి. మేము మన టిఫిన్ చేసినాం అదని టిఫిన్ కూడా చేయలేదు. ఏసీ కూడా వచ్చిందంట, ఫిట్టింగ్ చేయని. ఇంకే తొందరగా అన్నం వేస్తే తినిపోతా అంటారు. కొంచెం మాడిపోయింది. ఉడికిందో లేదో తెలియదు. ఏనే తేతాం, ఉడికలేదంటే మళ్ళా పెట్టాం. ఒక ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఊర్లతో ఇట్లే వీడియో తీసుకుంటుంటే. ఏంది ఏమన్నావురా చిన్నోడా? ఏమైంది చీయకి? నువ్వు తిన్నావారా ఒక ముద్దన్నా? నువ్వు తిన్నవారా? దాని కలర్ చూసి ఓవర్ యాక్షన్ చేయకు. కొంచెం మాడింది మసాలా వేసినప్పుడు అంతే. బాగుందా? పెండబట్టేటోడా తిను. మళ్ళా ఫస్ట్ టేస్ట్ చేయి. ఎట్లుంది? బాగుందారా? బాగా బాగాలేకపోతే ఏమిటి తింటారా? మళ్ళా నడువు. తినేది తింటాడు, అంతా పెట్టేది పెట్టి తింటాడు పుల్లలు. బగారన్నము మటన్ కూర. మీ నాయన వాడే కదా. గతంలో కోతున్నట్టున్నాడు. ఎట్లా మాట్లాడతారు చూడండి. ఇది అయిపోవచ్చింది ఆల్మోస్ట్. నీళ్ళుగా కొంచెం ఉన్నాయి. ఇది అయిపోతే నెక్స్ట్ వచ్చేసి ఇంతసేపు పోయి ఖాళీ లేకుండే కదా, లేకపోతే మసాలా ప్రిపేర్ చేస్తుండే. మసాలా చేసేస్తా. వేడి ఉంది. షవర్ కింద నిలబడి 1 గంట వేసుకుంటా సార్. సో చూడండి పీస్ ఇక్కడ ఇరిచి చూపిస్తున్నా. ఇట్లా ఇరగాలి మంచిగా, ఉడకాలన్నమాట. ఇట్లా అంటే ఇట్లా సపరేట్ అయిపోవాలి పీస్. ఇంత అయితే మెత్తగా అయినట్టు. 1:30 అవుతుంది టైము. ఇప్పుడు అయింది పచ్చడి. ఒక్కసారి కిచెన్ బాలకం చూడండి, 1:30 అవుతుంది. ఇంకా నేను స్నానం కూడా చేయలేను. చూడండి
పచ్చడి జస్ట్ ఇప్పుడు అయిందనమాట. ఇది కొంచెం చల్లగా అయితే నిమ్మకాయ వాటర్ పిండితే అయిపోతుంది, ఇంకా దీంట్లో తీసేసుకోవచ్చు. సో ఇది గ్రేవీ ఉంది కదా, ఇందులోనే కలిపేయమంటున్నాడు మా హస్బెండ్. వేస్ట్ ఎందుకు చేస్తావు, ఇందులోనే కలిపే అంటున్నాడు. సో చూద్దాం మరి, కానీ సరిపోదు అనుకుంటా. ఇప్పుడు ఇదే గ్రేవీ సగంకి ఉంది, మళ్ళీ ఇంక ఇది కూడా కలిపితే సరిపోదు. సో ఇది కలిపి ఇంకా వేరే బాక్స్ ఏదైనా చూసి అందులోకి సెట్ చేయాలి. గాజు గ్లాసులు అయితేనే బెటర్, ఎక్కువ రోజులు ఉంటుంది. సో ఇది మొత్తం చల్లగా అయితే నిమ్మకాయ నీళ్ళు ఒకటి విండాలి. ఏందిమా వస్తున్నాపా, చూద్దామంట. బొచ్చడు పని ఉంది నాకు. ఇంకా అది ఆల్రెడీ సినిమా అయిపోయింది, మళ్ళీ బ్యాగ్ చేసి మళ్ళీ పెట్టుకున్నారు భగత్ సింగే. సో ఇంకా నిమ్మకాయలు కూడా తెచ్చలేడు మా హస్బెండ్, బయటికి వెళ్ళి ఇంకా వచ్చేటప్పుడు అట్లా తెస్తా అన్నాడు. కిచెన్ చూపిస్తాను కదా. సో చూడండి మొత్తం ఇప్పుడు ఇవన్నీ అడుక్కోవాలి. ఇంకా వీళ్ళు కూడా తిన్నారు కదా, ఇగో ఇక్కడిని ఇట్లే పెట్టిండి, ఇదంతా ఊడ్చుకొని కడుక్కోవాలి. అమ్మ పచ్చడి పెట్టుకుంటే ఇంతే చాలా టైం పడుతుంది. ఈ పచ్చడి కానీ జొన్న రొట్టెలు కానీ చాలా టైం పడుతుంది. యాక్చువల్లీ రొట్టెలే చేయమన్నాడు, కాకపోతే పచ్చడి చేసినా కదా, ఇంకా దీని ప్లేస్లో దాన్ని వదిలేసిండు. లేకపోతే రొట్టెలు కూడా చేయాల్సి వస్తుండే. రొట్టెల ప్లేస్లోనే బగరన్నం చేసిన అనమాట. సో ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకొని, అసలు ఎండపుట్ట నీళ్ళు కూడా వేడి వస్తుంటాయి, స్నానం చేసుకోవాలి ఫస్ట్. సో ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్.